వషట్కారః అని విష్ణువుని ఈ నామంతో వ్యవహరిస్తారు కదా, దీని అర్థం ఏమిటి? స్వేచ్ఛయా సర్వం వశతి ఇది వషట్కారః అని నిరుక్తి వషట్కారః అన్న విష్ణు నామానికి వ్యాఖ్యానం చేసింది, నిర్వచనం చెప్పింది. అంటే ఈ సకల చరాచర జగత్తును స్వేచ్ఛగా తన వశం చేసుకొని నడిపించేవాడు కనుక ఆయన శ్రీ మహావిష్ణువు. విష్ణు సహస్రనామంలో విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకృద్భూత భృద్భావో భూతాత్మా భూత భావన అన్న శ్లోకంతో ఆ విష్ణు నామాలు ప్రారంభమవుతాయి. విశ్వం అంటే విష్ అనే ధాతువు ప్రవేశించట అన్న అర్థాన్ని చెప్తే, విష్ణు అన్న నామము వ్యాపించుట అన్న అర్థాన్ని ఇస్తుంది. అంటే ఈ సకల చరాచర సృష్టిలో ఆ మూలశక్తి ప్రవేశించి వ్యాపించి స్వేచ్ఛయా వశం కరోతి ఇది వషట్కారః. స్వేచ్ఛగా వీటన్నింటినీ నడిపించేటువంటి శక్తి కలిగినది. అయితే యజ్ఞో వషట్కారః అన్నది కూడా ఈ వషట్కారానికి చేసిన నిర్వచనమే. వషట్కారము అంటే యజ్ఞమే వషట్కారము. అర్థం చేసుకోవటానికి ఈ వశం చేసుకోవటం ఏమిటి, యజ్ఞం ఏమిటి అన్నటువంటి నిర్వచనాన్ని అర్థం చేసుకోవటానికి ఒక అద్భుతమైన కథ చెబుతాను. భారత యుద్ధము ప్రారంభమవుతున్న నేపథ్యంలో యుద్ధాన్ని ఎలా అయినా సరే నివారించాలన్న ఆలోచనతో ధర్మరాజు కృష్ణుణ్ణి దుర్యోధనుడి దగ్గరికి రాయబారానికి పంపిస్తూ ఉంటాడు. ఆ విషయం తెలిసిన దుర్యోధనుడు భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామ ఇత్యాది వీరులందరినీ సభలో సమావేశపరిచి, కృష్ణుడు గోపాల బాలుడు, పాండవ పక్షపాతి, ఆయన వచ్చినప్పుడు ఎవ్వరూ లేచి నిలబడవద్దు అంటూ ఆజ్ఞ జారీ చేస్తాడు. ఇది విన్న ద్రోణుడు చాలా బాధపడతాడు. శ్రీకృష్ణుడు సర్వేశ్వరుడు, ఆయన వచ్చినప్పుడు ఉచిత రీతిన ఆదరించి సత్కరించి పూజించాలి. కేవలం మానవ మాత్రుడని నువ్వు భావించినా మన ఇంటికి వచ్చిన అతిథి మనకు పూజనీయుడు కనుక మనం లేచి నిలబడటం ఉత్తమం అని చెబితే దాన్ని ఖండిస్తాడు దుర్యోధనుడు. ఎవ్వరు లేచి నిలబడతారో వాళ్ళు శిక్షకు గురి అవుతారు అని శాసిస్తాడు. ఆ రోజు రానే వస్తుంది. కృష్ణుడు హస్తినాపురంలో ప్రవేశించి దుర్యోధనుడు ముందుకు వస్తున్న సమయంలో మొట్టమొదట దుర్యోధనుడే లేచి నిలబడి కృష్ణుడికి వెళ్ళి అర్ఘ్యమిచ్చి పాద్యమిచ్చి సత్కరించి ఉచిత ఆసనం చూపిస్తాడు. చర్చలన్నీ వెళ్ళిపోయిన తరువాత కృష్ణుడు సభారంగం నుంచి నిష్క్రమించిన తరువాత అప్పుడు తెలివి వస్తుంది దుర్యోధనుడికి. ఎందుకు అందరూ లేచి నిలబడ్డారు అని ప్రశ్నిస్తాడు. వాళ్ళంతా అంటారు, రాజా, కృష్ణుడు వచ్చినప్పుడు నువ్వే లేచి నిలబడ్డావు, నువ్వు నిలబడ్డప్పుడు మేమంతా కూడా నిలబడాలి కదా, నువ్వు మా ప్రభువు కదా అంటే నమ్మశక్యం కాక కర్ణుడిని అడుగుతాడు దుర్యోధనుడు. కర్ణ, ఇది నిజమేనా? అవును మిత్రమా, మొట్టమొదట నువ్వే లేచి నిలబడ్డావు, అందుకే నేను లేచి నిలబడ్డానయ్యా. స్వేచ్ఛయా వశం కరోతి ఇది వషట్కారః. అంటే నీదంటూ నీ ఆలోచన అంటూ ఏదీ ఉండదు. కర్షతి చిత్తమితి కృష్ణ, నీ చిత్తాన్ని ఆకర్షించి నీకు మార్గాన్ని చూపించేవాడు ఆ శ్రీకృష్ణుడు. అది వషట్కారము యొక్క అంతరార్థం. కనుక ఈ జీవనం అనే యజ్ఞాన్ని ఆయన స్మరణతో ఆయన వశం చేసి ముందుకు నడిపించవయ్యా అని చెప్పటమే విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకృత్ భూత భృద్భావో భూతాత్మా భూతభావన అన్న మొట్టమొదటి శ్లోకంలోనే ఐన్స్టీన్ ప్రతిపాదించిన టైం స్పేస్ ఫ్యాబ్రిక్ అంతా కూడా ఈ నామాలలో నిక్షిప్తం చేసి, ఈ నామాలను ఉచ్చరించినంత మాత్రాన నీ జీవితం అద్భుతంగా మారిపోతుందన్న సత్యాన్ని మనకు తెలియజేస్తూ వ్యాసుడు మనకు అందించిన శబ్ద విద్య విష్ణు సహస్రనామం. అందుకే మీరు ఆఫీసుకి వెళ్ళిన తరువాత మీ బాస్ ఎవరైతే ఉన్నారో వారితో మీ సత్సంబంధాలు నెలకొని బాస్ చెప్పినట్టు వీరు కాకుండా మీరు చెప్పినట్టు బాస్ వినాలని మీరు భావిస్తే రోజు ఓం వషట్కారాయ నమః అన్న నామాన్ని స్మరించే ప్రయత్నం చేయండి. అలానే గోవులు మంచి పాలు ఇవ్వాలి అనుకున్నా
పంటలు సమృద్ధిగా పండాలని మీరు భావించిన ఈ నామాన్ని ప్రతినిత్యము జపించమని మంత్రశాస్త్రం తెలియజేస్తున్న సత్యం కనుక అద్భుతమైన విష్ణు సహస్రనామాన్ని ప్రతినిత్యము పాటిస్తూ పారాయణ చేస్తూ జీవితాన్ని ఆనందంగా మలుచుకునే ప్రయత్నం చేద్దాం.